నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో బై ఇవాళ వీడియో వచ్చారు కదేమో బడ్జెట్ పీసీ బిల్లు వాళ్ళకి ఎవరికైతే 20,000, 30,000, 40,000 మీద ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. వీడియో లాస్ట్ అవ్వండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఏమంటే అమెజాన్ లింక్ ఏదైతుందో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ ప్రాసెసర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు పర్సనల్గా. సో మీరు అంత స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్రాసెసర్ వచ్చేసరికి అయితే AMD Ryzen 3 3500G, ఇది Radeon Vega 8 గ్రాఫిక్స్ మీద వస్తుంది. 4 కోర్ 4 థ్రెడ్స్ వస్తున్నాయి. 6 MB క్యాచ్ ఫైల్ వస్తుంది అన్నమాట. ఇది AM4 సాకెట్ మీద ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి అయితేనేమో 8,931 రూపీస్ ఉంది, దగ్గర దగ్గర 9,000 రూపీస్ అనమాట. అండ్ ఇది అమెజాన్ చాయిస్లో కూడా ఉంది. ఎందుకు ఉంది అంటే దీంట్లో రేడియన్ గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట. సో ఈ గ్రాఫిక్స్ ఏదైతుందో ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే బై రీసెంట్గా వచ్చిన సైబర్ పంక్ 2077లా 720p లో సెట్టింగ్స్లో ఇది 25 నుంచి 30 FPS ఇస్తుంది. సో అది మీరు నమ్ముతారో నమ్మరు కానీ 100 GB గేమ్ అన్నమాట. సో 100 GB గేమ్ని కూడా మేనేజ్ చేస్తుంది. మీరు అనొచ్చు, అన్న ఏం డిసైడ్ ఎందుకు చెప్తున్నావే, ఫస్ట్ ఇంటెల్లో కూడా మంచిగా వస్తున్నాయి కదా, ఇంటెల్లో 6,000, 7,000కి ప్రాసెసర్లు వస్తున్నాయి అనేసి మీరు అనొచ్చు. ఎస్, ఇంటెల్లో కూడా మీకు 6,000, 7,000కి మంచి ప్రాసెసర్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దీనికి బెస్ట్ కాంపిటీషన్ వచ్చేసి 9100F. సో 9100F సిరీస్ వస్తారు అయితేనేమో ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అన్న రాదు, సపరేట్ గ్రాఫిక్ యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్కి ఫస్ట్ చెప్తా. సో ఫస్ట్ 9100 చూసుకుందాం. సో ఇంటెల్కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ చూసుకుంటే అది నా ఒపీనియన్లో దేని పనికిరాదు, గేమింగ్ అయితే పనికిరాదు. ఫేస్బుక్ చూడడానికి, యూట్యూబ్, చిన్న చిన్న ఫోటోషాప్ పనులకి పనికి వస్తుంది ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్. అదే మీరు మళ్ళీ F సిరీస్కి వస్తాకేమో దాని ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఏముండదు, మీరు సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోవాల్సిందే. అది గ్రాఫిక్ కార్డ్ కొనుక్కుందామని లోకల్ మార్కెట్కి వెళ్తేనేమో వాళ్ళు ఏం చేస్తారు, మీకు GT 710 లేకపోతే GT 1030 లేకపోతే GT 730 Ti లేకపోతే 750 Ti లేకపోతే 750 Ti మంచి గ్రాఫిక్ కార్డే. 730 4GB ర్యామ్ 4GB వేరియంట్ ఇస్తారు. సో ఆ గ్రాఫిక్ కార్డ్స్ చాలా ఓల్డ్ అనమాట. ఏమంటారు మినిమం GT 1030 వచ్చేసరికి మీకు 2 years 3 years బ్యాక్ మోడల్, 710 అయితేనేమో 5 years బ్యాక్ మోడల్. సో ఓల్డ్ గ్రాఫిక్ కార్డ్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దానివల్ల బడ్జెట్ అనేది మీకు ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అయితేనేమో ప్రాసెసర్ ఫ్యాన్ తీసుకోవాలా, మళ్ళీ దానికి సపరేట్ పైసలు 1000 రూపాయలు అయితే. CPU ఫ్యాన్ గురించి కూడా నేను ఒక వీడియో తీసిన, ఐ కార్డు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ AMDలో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు CPU ఫ్యాన్. ఇది CPU అనమాట, మీరు ప్రాసెసర్ అనుకోవచ్చు. సో ప్రాసెసర్ అండ్ ఇది ప్రాసెసర్ ఫ్యాన్ బాక్స్లోనే ఈ బాక్స్లో ఇచ్చేస్తారు. ఇంటెల్లో కొన్నిటికి ఇస్తారు, కొన్నిటికి ఇయర్. వాళ్ళు దేనికి ఇస్తారు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సపరేట్గా తీసుకోవాల్సిందే, గ్రాఫిక్ కార్డ్ సపరేట్గా తీసుకోవాల్సిందే. సో మీరు CPU ఫ్యాన్, గ్రాఫిక్ కార్డు 3 కలిపితే ఎంత అవుతుంది? గ్రాఫిక్ కార్డ్ తక్కువలో పెట్టుకుంది 2,500 గ్రాఫిక్ కార్డు, CPU ఫ్యాన్ ఒక 1,000 రూపాయలు, అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి 7,000. సింపుల్ చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ అది మీకు 10,000 రూపీస్ బడ్జెట్ పడుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మీకు అన్నీ కలిపేసి మీకు ఎంత అవుతుంది బడ్జెట్? ఇది కూడా 9,000 అవుతుంది. ఇంకా అవి కలిపినాక కూడా అది 10,000 అయితే ఇది ఇంకా 9,000 మీకు ఇంకా సేవింగ్స్ అవుతున్నాయి అవన్నీ కలిపి కూడా. సో అవన్నీ కలిపిన ఫీచర్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి, అవన్నీ కలిపిన ప్రోడక్ట్స్ కూడా వస్తుంది. సో దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మీకు 7,000 లేకపోతే 8,000 వచ్చే గ్రాఫిక్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు గ్రాఫిక్ కార్డ్ కొంటే పవర్ సప్లై కూడా కొత్తది తీసుకోవాల్సి వస్తుంది. 450 watts ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది పవర్ సప్లై కూడా. సో అది కూడా మీకు కొంచెం ఇబ్బంది. అది మీకు 3,000, 4,000 రూపీస్ పవర్ సప్లై కొనుక్కోవాల్సి వస్తుంది. అదే AMDలో చూసుకుంటే మీకు 500 నుంచి 1,000 మధ్యలో ఉన్న బేసిక్ పవర్ సప్లై సరిపోతుంది. 240 watts పవర్ సప్లై కూడా సరిపోతుంది, మీకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్. సో సెకండ్ హ్యాండ్ మీరు అనొచ్చు, అన్న సెకండ్ హ్యాండ్లో మంచిది వస్తాయి, సెకండ్ హ్యాండ్లో తీసుకోవచ్చు అని. సెకండ్ హ్యాండ్లో తీసుకోవచ్చు, కానీ నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఒకవేళ ఇట్లా మీరు సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవాలంటే ఇట్లా ఆన్లైన్ మర్చిపోండి, ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ కొనుక్కోకండి. బెస్ట్ చాయిస్ టు పర్చేస్ సెకండ్ హ్యాండ్ అంటే ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత ఫ్రెండ్స్, లాస్ట్లో
మీకు లోకల్గా ఎవరైతే CPU సెల్లర్స్ ఉన్నారో, సిస్టమ్స్ అమ్మే వాళ్ళు నమ్మకస్తులు, ఎవరైతే నమ్మకంగా మీరు రెగ్యులర్గా పోతుంటారో వాళ్ళతోనే సెకండ్ హ్యాండ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రీజన్ ఏంటంటే మన ప్రాబ్లం వచ్చినా, మన ఇష్యూ వచ్చినా సరే వాళ్ళు వెంటనే రెక్టిఫై చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు. సో అది బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి RGBs మీద అనమాట. సో RGB మీద మాత్రం మీరు బడ్జెట్లో ఎవరైతే 20,000, 30,000, 40,000 ఉన్న వాళ్ళు RGBకి వెళ్ళకండి. అవి ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాబినెట్ ఫ్యాన్స్ అనమాట. సో క్యాబినెట్ ఫ్యాన్స్ నార్మల్లీ మీకు 300 రూపీస్కి వస్తే RGB మీకు 600-700 మధ్యలో ఉంటుంది. సింగిల్ ఫ్యాన్ 12mm ఫ్యాన్. నెక్స్ట్ స్కిప్ చేయాల్సింది టెంపర్ గ్లాస్ క్యాబినెట్ అండ్ RGB క్యాబినెట్స్ అనమాట. సో టెంపర్ గ్లాస్ RGB రెండు మిక్స్ అయ్యి వస్తాయి, లేకపోతే RGB సపరేట్ వస్తుంది, లేకపోతే టెంపర్ గ్లాస్ కూడా సపరేట్ వస్తుంది. రెండు కూడా స్కిప్ చేయండి. ఎందుకంటే నార్మల్ బేసిక్ క్యాబినెట్ వచ్చాక మీకు 1200 నుంచి 1400 మధ్యలో వస్తుంది. విత్ SMPS వస్తుంది. విత్ SMPS జెబ్రానిక్స్ ఇంటెక్స్ క్రూషియల్వి సర్కిల్వి క్యాబినెట్స్ ప్లస్ SMPS రెండు కంబైన్డ్ వస్తాయి. మీరు RGB అండ్ టెంపర్ గ్లాస్ ఏవైతే క్యాబినెట్స్ మీరు సపరేట్గా మళ్ళీ SMPS పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో అవి స్కిప్ చేయండి, మీకు అక్కడ బడ్జెట్ మిగిలిపోతుంది. నెక్స్ట్ SSDs ఆర్ హార్డ్ డిస్క్ అనమాట. సో SSD హార్డ్ డిస్క్ అక్కడికి వచ్చేసరికి అయితేనేమో నేను ఒకటే చెప్తాను, నా ఒపీనియన్లో బడ్జెట్ ఉంటే 240 GB SSD తీసుకోండి. హార్డ్ డిస్క్గా దాని హవా పోయింది. గేమింగ్ మీరు గేమర్ అయితే ఇట్లా 1 TB హార్డ్ డిస్క్ తీసుకోండి. 120 GB SSD తీసుకొని 1 TB హార్డ్ డిస్క్ తీసుకోండి. లేదు అటు ఇటు కాకుండా ఉంటే మధ్యలో ఉన్న ఏది తీసుకోవాలి అర్థమైతే 240 GB టెంపరీగా ప్రస్తుతానికి అయితే 240 GB SSD తీసుకొని ఒక 4-6 months దాకా మేనేజ్ చేస్తే అట్లా ఇట్లా చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మర్చిపోయిన ఏంటంటే మదర్ బోర్డ్స్ ఈ బడ్జెట్లో అయితే నార్మల్ మదర్ బోర్డ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే మాత్రం బేసిక్ యూస్కి అయితేనేమో మీరు 8 GB సరిపోతుంది. అండ్ మీరు వీడియో ఎడిటింగ్, షార్ట్ ఫిలిం, ఫోటోషాప్ అండ్ గేమింగ్ యూట్యూబ్లో స్ట్రీమ్ చేయాలా, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా, వాళ్ళకైతేనేమో 16 GB మస్ట్ అండ్ షుడ్ అనమాట. 16 GB ర్యామ్ కంపల్సరీ ఉండాలి మీకు. అదనమాట. అండ్ అంతే ఫ్రెండ్స్, ఇవి నా అడ్వైజెస్ అనమాట. మీరు ఏమైనా అనుకోవచ్చు ఏది కొనుక్కోవాలి ఏది కొనుక్కోవద్దు అనేసి ఈ వీడియో అనమాట. నా అడ్వైజెస్ని మీకు చెప్పిన. సో నా రికమెండేషన్లో అయితేనేమో AMD Ryzen 3 3200G నా బెస్ట్ రికమెండేషన్ ప్రాసెసర్. అండ్ మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, మీకు నచ్చిందా లేకపోతే కొనాలనుకుంటున్నారా అనేసి కింద కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. అండ్ CPU ఫ్యాన్స్, CPUs, ఇంటర్కి సంబంధించిన CPUs అవన్నిటికి కూడా iCard ఉంది కదా, iCardలో నేను పెట్టేస్తాను వీడియోస్. మీరు iCard మీద క్లిక్ చేసి టాప్ కార్నర్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ వీడియోస్ కూడా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, అది కూడా చెక్ చేసుకోండి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. అంతే, ఈ వీడియోకి మనము ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.